హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళైతే పిల్లలకి స్కూల్కి హాలిడే వచ్చింది. చాలా రోజులైంది మేము మా తోటలోకి వచ్చి. అందుకని వాళ్ళని మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టి నేను మా వారైతే తోటలోకి వచ్చాము. చిన్న పని చేద్దామని, కొంచెం పని చేసుకొని మధ్యాహ్నానికి అయితే ఇంటికి వెళ్తాము. ఏం లేదండి, కూరగాయలు వేద్దామని వచ్చాము. ఇదండి వంగనారు, వంకాయ నారు అంటారు దీన్ని. గోంగూర, మా వారు గోంగూర తోటకూర ఏదో విత్తనాలు అయితే చల్లుతున్నారు. అవి చల్లినాక ఇప్పుడు ఈ వంగనారు అయితే వేసేసుకొని మధ్యాహ్నం నుంచి అయితే ఇంటికైతే మేము బయలుదేరుతాము. ఖాళీగా ఉన్నామని తోటలోకి వచ్చాం పని చేద్దామని. ఫ్రెండ్స్, ఏమో బెండకాయ చెట్లు, ఇది వానలు పడ్డప్పుడైతే వేసాము. తర్వాత అయితే ఇంకా వానలు పడలేదు, అందుకని ఇవి కాయకుండా అయితే చెట్లు అయితే చచ్చిపోయాయి. ఎదగలేదు, చనిపోలేదు, కానీ ఎదగకుండా కాయలు అయితే కాయల చాలా వేసాం. ఇదంతా బెండ చెట్లు వేసాం. టయానికి వానలు పడక అవి అయితే అక్కడే ఉండిపోయినాయి. ఇదంతా అయితే అలసందండి, అలసందలు అయితే మేము వేసాం. అలసంద చెట్లు ఈ వాన పడ్డప్పుడైతే మేము ఈ అలసందలు చల్లాము. ఇంకా తర్వాత వానలు లేకైతే ఇవి ఎండకి ఇదైపోయేసరికి ఇప్పుడు స్ప్రింక్లర్ల ద్వారా అయితే మేము వీటికి వాటర్ అందిస్తున్నాం. అక్కడక్కడ చాలా చెట్లు అయితే పోయాయి. ఉన్న చెట్లనన్నా బతికిద్దామని ఇలా వాటర్ అయితే అందిస్తున్నాం. ఫ్రెండ్స్, ఇవైతే తెల్ల గోంగూర విత్తనాలు. మాకు ఇంట్లో ఉంటాయి కాబట్టి గోంగూర ఇలా చిన్న చిన్న గుట్లు చేసుకొని అయితే వేసుకుంటాము. ఫ్రెండ్స్, ఇవైతే తోటకూర విత్తనాలు. ఇప్పటి వరకు 2 రకాల గోంగూర అయితే చల్లేసాము. ఇప్పుడు ఇవి తోటకూర. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చల్లాం కదా తోటకూర గోంగూర విత్తనాలకైతే మనం నీళ్ళు పెట్టుకుంటున్నాము. ఆ బిట్ అయిపోయిన తర్వాత ఈ బిట్టు, అలా బిట్లు వైజ్గా అయితే మనం నీళ్ళు అయితే పెడుతున్నాం. గోంగూర తోటకూర విత్తనాలు చల్లినాక ఇప్పుడైతే ఈ వంగనారు అయితే నాటుతున్నాను. ఇంతటితో అయితే ఇవాళ మేము వచ్చిన పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఆకుకూర గోంగూర విత్తనాలు చల్లాము, వంగనారు అయితే వచ్చేసాము. కూరగాయ చెట్లు అవి వేద్దామని అయితే ఇవాళ వచ్చాము తోటలోకి. టైం కూడా అయిపోయింది, ఇంక మేము ఇంటికి బయలుదేరుతున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.